హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఫిబ్రవరి మాసంలో 2వ మాసంలో దేవుడు మనము ప్రవేశింపజేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మొదటి వారము మరి దేవుని మందిరానికి రావటానికి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించటకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి చివరి వరకు 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దయచేసి మనం అందరం లేచి నిలబడినట్లయితే ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను మొదటి వచనాన్ని 16వ వచనాన్ని చదువుతాను. మీరు 17వ వచనాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మీరు ఆత్మ చేత నడిపింపబడినట్లుగా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇరవై వచనం కూడా మీరే చదివేశారు. కలహము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇరవై 22వ వచనం నేను చదువుతున్నాను. అయితే ఆత్మఫలమైన మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇరవై 5వ వచనం, 26వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరికొకరము వివాదములకు రేపకయు, ఒకరి ఒకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయమే నిమిత్తమై దీవించుగాక. మనం అలాగే నిలవబడి మన యొక్క బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి ఆ పల్లవి పాడుకుందాం. బైబిల్ పల్లవి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అలాగే నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, వాక్య భాగాన్ని మేము చదువుకున్నాం.
ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యంలో మేము గ్రహించి వాక్యానికి లోబడినట్లుగా లోబడే స్వభావాన్ని మాకు దయచేయండి. వినగలిగే చెవులు దయచేయండి. గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభా. నాయన మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకున్నట్లుగా నీ వాక్యానికి నీకు లోబడి జీవించటకు మేము నిర్ణయించుకున్నట్లుగా మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎక్కడ కూడా మా తలుపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా నాయన వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా తండ్రి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని వాక్యానికి తండ్రి ప్రభా ఆసక్తి కలిగి ఆతురతతో ఆయన తండ్రి వాక్యాన్ని వినే శ్రద్ధను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నన్ను కూడా ప్రభా మీరు తండ్రి ప్రభా అభిషేకించి నీ యొక్క వాక్యం చేత ఆత్మ చేత అభిషేకించి నా ప్రతి మాట నా తలంపు నా సొంతం కాకుండా నాయన పరలోకంలో నుండి నాకు అందించి నాయన మీరే మీ అమ్మని మీ వాక్యాన్ని గొప్ప చేసుకొని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మరి 16 నుండి మనము 24 వచనాల వరకు అనేక సార్లు అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటూ వచ్చాం. ఆత్మ ఫలముల గురించి, అదేవిధంగా శరీర కార్యముల గురించి మనం వింటూ వచ్చాం. ఈ రోజున నేను ఆ మాటలు మీతో పంచుకోవట్లేదు, కానీ చివరి 2 వచనాలు మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఈ మాటలు మనము ధ్యానం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. కనుక మన ఈ టాపిక్, మన అంశం ఏంటంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటా. ఏంటంటే ఒకసారి చెప్పండి. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటా. మన జీవితంలో వ్యక్తిగతంగా క్రమము ఉండాలి. పర్సనల్ డిసిప్లిన్. క్రమము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒక సిస్టమాటిక్ లైఫ్. దేవుని దగ్గర సిస్టమాటిక్ లైఫ్ ఉందండి. మనం ఆదికాండం నుండి సృష్టి ఆరంభం నుండి చూసినట్లయితే ప్రతిదీ కూడా ఆయన వెంటనే ఏది ఏ రోజు జరిగించాలో ఆ విధంగా జరిగిస్తూ వచ్చాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఏదంటాడో అదే చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఒకసారి ఒక మాట చెప్పి ఇంకోసారి దాన్ని మార్చి వేరే విధంగా చెప్పే దేవుడు కాదు. ఆయనలో క్రమం ఉన్నది. కనుక ఆయనలో క్రమం ఉన్నది కనుక ఆయనను అనుసరించి నడుచుకునేటువంటి వారు, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నటువంటి వారిలో కూడా దేవుడు క్రమాన్ని చూడాలని అనుకుంటాడు. ఈ రోజుల్లో క్రమం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నపిల్లలకు కూడా ఇష్టం ఉండదు. చాలా చట్టి పిల్లలు, నడిచే పిల్లలు, మరి స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా ఏదైనా చేయొద్దు అంటే అదే చేస్తారు కదా. కనుక అది ఎక్కడి నుండి వచ్చింది? ఇండిసిప్లిన్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే దేవునికి విరోధమైనటువంటి ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతాను. వాడు ఈ అక్రమంగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. కనుక మనము క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము అనేక సంవత్సరాల నుండి మన క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. మన చేతుల్లో బైబిల్ ఉంది, మన గృహాల్లో బైబిల్ ఉంది. మనము క్రైస్తవులుగా మన గృహాలను మనం అలంకరించుకుంటున్నాం. చూడగానే ఇది క్రైస్తవ కుటుంబం అని చెప్పగలిగినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. అయినా కూడా మన కుటుంబాల్లో క్రమం ఉందా? వ్యక్తిగతంగా నాకు క్రమం ఉందా అని ఎవరికి వారే పరీక్షించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ రోజుల్లో చాలా క్రమములు ఉన్నాయి, అంటే డిసిప్లిన్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఆ ఆఫీస్లో పనిచేసే వారికి క్రమం ఉంటుంది. ఆ టైంకి రావాలి, సైన్ పెట్టాలి, ఆ టైం తర్వాత వెళ్ళిపోవాలి, లంచ్ బ్రేక్ ఇది, నీ ఫైల్స్ ఇవి, నీ టేబుల్ ఇది, నువ్వు ఇక్కడే కూర్చోవాలా, ఈ పని చేయాలి అని వారికి చెప్తూ ఉంటారు. అదే స్కూల్లో ఉంటే స్కూల్ డిసిప్లిన్ ఉంటుంది. ఆ టైంకి వెళ్ళాలి, గంట కొట్టాలి, యూనిఫామ్ వేసుకోవాలి, టీచర్ల మాట వినాలి, ఏ యొక్క పీరియడ్లో ఆ యొక్క సబ్జెక్ట్
చదవాలి. ఇంగ్లీష్ టీచర్ వచ్చినప్పుడు లేదు టీచర్ నేను ఇంగ్లీష్ చదవను తెలుగు చదువుతాను అనే పరిస్థితి ఉండదు. అది ఇండిసిప్లిన్. కనుక ఏ డిపార్ట్మెంట్లో మనం పనిచేసినా కూడా ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్లో మనం ఫాలో అవుతున్నాం, రోడ్వేస్లో మనం ఫాలో అవుతున్నాం, రైల్వేలో పెట్టేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాం. అది క్రమం పాటించాలి. కనుక ఈ రోజుల్లో మెట్రో లైన్ వచ్చింది కదండి, మెట్రో ట్రైన్. కనుక అక్కడ మనం వెళ్ళటానికి మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి లేదు. అక్కడ ఒక గేట్ ఉంటుంది, మనం స్వైప్ చేసి ఆ నంబర్ పెడితేనే లోపలికి వెళ్ళాలి. అది ఒక డిసిప్లిన్. మనం టికెట్ కొనుక్కోవాలి, మనం ప్లాట్ఫామ్కి టికెట్ కొనుక్కోవాలి. బయట అక్కడ ప్లాట్ఫామ్లో ఎవరినైనా కలవడానికి వెళ్తే, ఎక్కించడానికి వెళ్తే అదొక డిసిప్లిన్. వాటికి విరుద్ధంగా మనం చేయలేము, ఎందుకంటే మనకు ఫైన్ పడుతుంది లేదా శిక్ష పడుతుంది. కనుక ఈ డిసిప్లిన్ అనేది పెద్దగా అయిన తర్వాత రాదండి. పెద్దగా అయిన తర్వాత మనం ముసలితనం వచ్చి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకుంటాం డిసిప్లిన్ అంటే రాదు. చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ఇంట్లోనే ఆ డిసిప్లిన్ నేర్పించాలి. ఉగ్గుపాలతో రంగరించి డిసిప్లిన్ నేర్పించాలి. ఏది ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది డిసిప్లిన్. దేర్ ఇస్ పర్సనల్ డిసిప్లిన్, వ్యక్తిగతమైనటువంటి ఇండివిజువల్ డిసిప్లిన్ ఉంది. నాకు నేను ఎప్పుడు చేయాలి, నేను ఏ పని ఎప్పుడు చేయాలి, నేను ఎప్పుడు లేవాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఏ పని ఎప్పుడు చేయాలి అని నేను నిర్ణయించుకోవాలి. దట్ ఈస్ మై డిసిప్లిన్. ఒకవేళ కుటుంబంలో ఉంటే తల్లిదండ్రులు పిల్లలకి ఆ డిసిప్లిన్ నేర్పిస్తారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. కనుక ఆ డిసిప్లిన్లోకి తీసుకురావటానికి మొదటి టీచర్స్ ఎవరంటే తల్లిదండ్రులే. కనుక అక్కడి నుండి డిసిప్లిన్ మొదలైంది. వాళ్ళు నర్సరీకి వెళ్ళినా, ప్రైమరీ స్కూల్కి వెళ్ళినా, హై స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా ఆ డిసిప్లిన్ ఫాలో అవుతుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ డిసిప్లిన్ ఫాలో అవడానికి వాళ్ళు విధేయత చూపుతారు. కనుక చర్చ్కి వచ్చినప్పుడు కూడా చర్చ్ డిసిప్లిన్. ఆ చర్చ్ డిసిప్లిన్కి మనం లోబడాలి. కనుక మెంబర్షిప్ తీసుకోమని చెప్తాం, లేదా టైంకి రమ్మని చెప్తాం. టైంకు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్తూ ఉంటాం. అది సంఘం యొక్క క్రమం. కనుక ఎవ్రీ ఏరియా, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆ డిసిప్లిన్తో కూడినదై ఉంటుంది. అది మనము గ్రహించుకోవాలి. కనుక ఈ రోజున మనం ధ్యానించేది ఏంటంటే వాక్ ఇన్ ద స్పిరిట్. ఆ డిసిప్లిన్ అనేది ఏంటంటే ఆత్మీయమైనటువంటి క్రమం. స్పిరిచువల్ వాక్ అని ఇంగ్లీష్లో అంటున్నారు, స్పిరిచువల్ డిసిప్లిన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ. కనుక ఈ యొక్క క్రమశిక్షణ అనేది మనిషికి కొన్ని లాభాలు తీసుకొని వస్తుంది. ఏంటంటే సక్సెస్ ఇస్తుంది అన్నమాట. ఏది చేసినా పని ముగించుకోవచ్చు, అది చక్కగా చేయొచ్చు, ఆ పని ఆ టైంలో పూర్తి చేయొచ్చు. విక్టరీ ఇవ్వగలుగుతుంది, అంటే విజయం ఇవ్వగలుగుతుంది. కనుక అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క డిసిప్లిన్ అనేది హెల్త్ విషయంలో కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక సమయానికి తినడం, సమయానికి మనము మెయింటైన్ చేయడం, కావలసినటువంటి శారీరకమైనటువంటి పోషకాహారాలు తీసుకోవడం వల్ల మనకు మంచి ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. ఒకవేళ ఆత్మీయంగా మనం జీవించున్నట్లయితే, ఆత్మీయంగా జీవించాలి అని అనుకుంటే మన యొక్క ఆహారం ఏంటి? దేవుని వాక్యం. కనుక మనుషులకు అందరికీ కూడా ఈ భౌతికంగా కావలసినటువంటి ప్రాముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవేంటంటే మొట్టమొదటిది ఫుడ్, బేసిక్ నీడ్స్ ఫుడ్. ఆత్మీయంగా మనకు కావాల్సింది ఏంటి? దేవుని యొక్క జీవాహారం కావాలి. ఆ జీవాహారాన్ని మనం తింటుంటేనే స్పిరిచువల్గా మనం ఆత్మీయంగా క్రమపరచబడతాం. కనుక ఆ వాక్యము మనతో మాట్లాడుతుంది, మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తూ ఉంది, మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తుంది. కనుక ఫుడ్ అనేది చాలా
ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మనం చూసినట్లయితే బేసిక్ నీడ్స్లో ఎక్సర్సైజ్. ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళటము లేదా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయటము, ఎందుకంటే ఎక్కువ తినేసి ఆ యొక్క ఎనర్జీ అంతా యూటిలైజ్ చేయాలని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. స్పిరిచువల్గా కూడా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేయాలి చెప్పండి? వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని కంటత పెట్టాలి, ధ్యానించాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు దేవుడు. కనుక దేవుని మాటలు మన నోట ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అవి పుస్తకంలోనే, బైబిల్ గ్రంథంలోనే ఉండకూడదు. అది మనం చదువుకోవడానికి ఇవ్వబడింది, కానీ ఈ వాక్యం అంతా కూడా నాలో ఉండాలి. కనుక దాని కొరకు మనము ప్రయత్నం చేయాలి. స్టూడెంట్స్ అయినటువంటి వారు పుస్తకం ఉంది కదా, నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతానా మనం ఎవరైనా అనుకుంటారా? చదివితేనే పాస్ అవుతాను, అవునా కదా? మనం కూడా అంతే, చదివి దాన్ని ప్రాక్టీస్ చేసి, కొన్నిసార్లు కొందరికి అలవాటు ఉంటుంది, చదివినది ఏదో మళ్ళీ రాస్తారు, రాసి దాన్ని గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ కంటగా చేస్తారు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనము ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అనేక రీతులుగా మనకు బైబిల్ వాక్యము వినపడుతుంది, టీవీలో వినపడుతుంది, మ్యాగజైన్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. కనుక అవన్నీ మనము ఎక్సర్సైజ్ రూపంగా తీసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా క్రమపరచబడతాము. అనేక మందిని భక్తుల యొక్క జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారు పెంచుకున్నటువంటి పిల్లల జీవితం చూసినప్పుడు నిజంగా తల్లిదండ్రులు వీరిని డిసిప్లిన్లో పెంచారు అని అనుకోవాలి. డిసిప్లిన్గా లేని పిల్లలు చాలా తొందరగా మనం ఐడెంటిఫై చేయవచ్చు, మనం గుర్తించవచ్చు అన్నమాట. కనుక మరి ఒక డిసిప్లిన్ అనేది విన్నింగ్ ఆర్ లూజింగ్, మనం ఓడిపోవచ్చు లేకపోతే గెలవచ్చు. కనుక ఎవరు ఓడిపోవడానికి ఇష్టపడరు. గెలవాలని అనుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి మార్కులు రావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. దేవుల్లో నేను ఎదగాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, మెమరైజ్ చేస్తూ ఉండాలి. చాలామంది భక్తులు వారి జీవితం చూసినట్లయితే వాక్యాన్ని చెప్పకముందు కృష్ణమూర్తి అయ్య గారు చెప్పేవాడు, అమ్మ రేపు వాక్యం చెప్పాలి అంటే ఆ రాత్రి అంతా కూడా తను రాసుకున్నటువంటి వాక్యాన్ని మెమరేసుకుంటాడంట. అటు అటు తిరుగుకుంటూ వాటిని అధ్యయనం చేస్తూ ఉంటాడనమాట. చదువుతూ ఉంటాడు, మెమరైజ్ చేస్తూ ఉంటాడు, అది కంటత పెడతాడనమాట. అదేవిధంగా రాబర్ట్ గారు కూడా మన మధ్యకి వస్తారు కదా, వాళ్ళు చూడకుండా చెప్తారు. ఎందుకు? రాత్రంతా రేపు వరకు వారు సిద్ధపడతారు. మనకుంద ఏదైనా ఒక 10 వచనాలు కంటత మనం చెప్పగలుగుతున్నామా ఈ రోజుల్లో? 10 ఎక్కువ. ఒకసారి ఎవరో చెప్పారు 100 మెమరీ వర్సెస్ చెప్తే గిఫ్ట్ ఇస్తాను చెప్పారా మన చర్చిలో ఎవరైనా? కదా, అది మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేకాకుండా మరి బేసిక్ నీడ్స్లో మూడవది ఏంటంటే రెస్ట్. మనకు రెస్ట్ కావాలి. రెస్ట్ అంటే నిద్రపోవడం అని కాదండి. రెస్ట్ అంటే నిద్రపోవడం కాదు, రిలాక్స్ అవ్వాలి. మనం చదివింది ఏంటో దాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ ఆన్ వాట్ ఈస్ రెడ్. మనం ఏది చదివామో దానిని మీద ధ్యానం ఉంచాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నాం, ఈ మాటకు అర్థం ఏంటి అని మనం వాటన్నిటిని అనలైజ్ చేయాలి, వివరించుకోవాలి. అది రెస్ట్. ఈలోకి సంబంధంగా మనం రిలాక్స్ అంటాము. ఆత్మీయంగా చూస్తే మెడిటేషన్ అని మనం చెప్పుకోవాలి. 4వదిగా ఉంది, అదేంటంటే మనుషులకు కావాల్సింది షెల్టర్. ఇల్లు కావాలి కదండి, గుడారం కావాలి కదా. అది పెద్దగా ఇల్లైనా కావచ్చు, గుడిసైనా కావచ్చు, తలదాచుకోవడానికి ఒక షెల్టర్ కావాలి అంతే కదా. కనుక ఆత్మీయ జీవితంలో షెల్టర్ ఏది? ఎవరైనా చెప్పగలుగుతారు? వాట్ ఈస్ ద షెల్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్? చర్చ్ ఈజ్ ద షెల్టర్. ఈ చర్చ్ అనేది మీకు షెల్టర్.
మీకు అన్ని విషయాల్లో ఎండ వచ్చినా వాన వచ్చినా మనల్ని కాపాడేది మన ఇల్లు. ఆ విధంగానే మన సంఘం కూడా బిల్డింగ్ కాదు, సంఘము, సంఘస్థులు, సంఘ కాపర్లు మీకు అండగా నిలుస్తారు. అది షెల్టర్. మీకు ఆదరిస్తారు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరిస్తారు. మీ కన్నిటిని తుడిచేటువంటి మాటలు మేము చెప్పగలుగుతాం. కనుక మీరు అందరూ కూడా ఫుడ్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, రెస్ట్ ఉంది, కానీ షెల్టర్ని ఆశ్రయించండి. మేము మైదానంలో ఉంటాంలే అని అనుకుంటున్నాను. కాదు, సంఘంలో ఉండాలి, సంఘంతో ఏకీభవించాలి. సంఘంలో మెంబర్షిప్ అని నేను ఎందుకు చెప్తున్నా? యూ బిలాంగ్ టు దిస్ చర్చ్. మీరు ఈ సంఘానికి చెందినటువంటి వారు. సంఘం అనగా యేసు ప్రభు యొక్క శరీరం. బాప్తిజం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క శిరస్సుకు అతకబడినటువంటి వారు. ఇక్కడ మీకు షెల్టర్ దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, మీకు వాగ్దానాలు దొరుకుతాయి, దీవెనలు దొరుకుతాయి, నెమ్మది దొరుకుతుంది, క్షేమం దొరుకుతుంది. కనుక సంఘాన్ని మీరు ఆశ్రయించాలి. కనుక ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మనకు అవసరము. కనుక మనం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ఈ 4 విషయాలు మనం ధ్యానం చేశాము. వీటన్నిటికి కూడా కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఏంటంటే టైం మనం మేనేజ్ చేసుకోవాలి. కొందరు ఉంటారు, నేను స్త్రీలను ఎవరిని విమర్శించట్లేదు, అందరూ చాలా చక్కగా చురుగ్గా పనిచేసేవాళ్ళే, చాలా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకునే వాళ్ళే. నేను మిమ్మల్ని ఏమంటాను, వేరే వాళ్ళని అంటున్నాను, మీగా. కొందరు టైం తీసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వండుతానే ఉంటారు. ఎంత ఉంటారండి? ఒక బిందు చేస్తున్నామా మనం? కొందరు బట్టలు ఉతకాలంటే ఒక 3-4 గంటలు, గిన్నెలు తోమాలంటే ఒకసారి సింకులు వేస్తారు, ఒకసారి నీళ్ళు పోస్తారు, ఇంకో 10 నిమిషాలు అయినాక మళ్ళీ వస్తారు, మళ్ళీ వాటిని కడుగుతారు. అంతసేపు కావాలి. ఆ విధంగా కాదు, టైం మేనేజ్మెంట్ అనేది మనకు అవసరం. దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. మనం చేసే పనులన్నిటికీ టైం కావాలి. మనకు సమయం ఇస్తున్నాం. బయటికి వెళ్ళడానికి, రిక్రియేషన్కి వెళ్ళడానికి, రెస్టారెంట్స్ వెళ్ళడానికి, రిసార్ట్స్కి వెళ్ళడానికి, సినిమాలకు వెళ్ళడానికి, రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి, ఊర్లు తిరగడానికి, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని కొరకు సమయం లేదు. దేవుని కొరకు సమయం లేదు. చాలా కష్టం. ఇప్పుడు ఎవరైనా చాలా విందు జరుగుతుందంటే వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రార్థన కూటం జరుగుతుందంటే ఎవరైనా వస్తారా? ఏది చాయిస్? ఏది చాయిస్ మీది? బయట విందులు వినోదాలు. కానీ ఇక్కడ దేవుని వాక్యం వినాలి అంటే దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్. కనుక మనం క్రమంగా నడుచుకుంటున్నాం ఆ సంఘంలో. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ టైం మేనేజ్మెంట్తో పాటు మనం ఏముండాలి అంటే మనకు సమర్పణ ఉండాలి. సాక్రిఫైస్. సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి సంఘంలో రావచ్చు, లేదా బైబిల్ వాక్యం మీ ఇంట్లోనే చదువుకోవచ్చు. ఆ టైం మేనేజ్మెంట్ చేసి ఆ పనులన్నీ సమర్పించుకొని దేవుడి దగ్గరికి మీరు సమయాన్ని తీసుకొని రావాలి. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. మనం తెచ్చుకున్నామండి సమయం ఎక్కడి నుంచి అయినా. దేవుడు ఇచ్చినటువంటి సమయం. కనుక ఈ విధంగా మనము జాగ్రత్తగా ఉండాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు నేను చదువుతున్నాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దింపు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే క్రమపరచుట. గద్దించుట అంటే మనం క్రమంగా ఉండాలని మనం గద్దిస్తాం. తండ్రి ఎవరిని గద్దిస్తాడంట? ప్రేమించే కుమారుని. నీవు ఎక్కువగా నీ కుమారులను
అది నీ బాధ్యత. కనుక తనకిష్టుడైన కుమారుని ఆయన సరిదిద్దును లేదా క్రమపరచును. కనుక తల్లిదండ్రులు చాలామంది చాలా దుఃఖపడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే చిన్నపిల్లలు కూడా మాట వినట్లేదు, లోపడట్లేదు, చదువుకోమంటే చదువుకోవట్లేదు, హోంవర్క్ చేయమంటే చేయరు, బుక్కులు తీయమంటే బుక్కులు తీయరు, స్కూల్ నుంచి వచ్చినాక బుక్కులు అక్కడ పడేస్తారు. అన్లెస్ వాళ్ళు ట్యూషన్ పంపితేనే మళ్ళీ చదువుతారు. కనుక డిసిప్లిన్ అనేది తల్లిదండ్రులు చేయాలి. అయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును. ఏం చేస్తుంది? డిసిప్లిన్ని నువ్వు ఇష్టపడితే, దాన్ని ప్రేమిస్తే అది నీకేమిస్తుందంట? జ్ఞానం ఇస్తుంది. కనుక సరైనటువంటి మార్గంలో నడవటానికి నీకు వివేకాన్ని ఇస్తుంది. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది నీకు తెలియజెప్తూ ఉంది. వాట్ ఈస్ డిసిప్లిన్ అంటే నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే టేకింగ్ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ సిచ్యువేషన్. అదే ఏంటంటే రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ సిచ్యువేషన్. కనుక అది డిసిప్లిన్. మనం చేయాల్సినటువంటి పనులు చేయవలసినటువంటి సమయంలో చేయకుండా వాటిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే మనకు క్రమశిక్షణ రాదు. అదేవిధంగా మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా అదే మాట చెప్తుంది. కుమార్ని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఒకవేళ క్రమపరచడము, గద్దించడము, హెచ్చరించడము అది సరిపోకపోతే ఏం చేయాలంట? శిక్షించాలి. చిన్న చిన్న శిక్ష పెట్టాలి. కనుక ఒక తండ్రి ఉన్నాడండి. నేను ఎప్పుడో చాలా కాలం కిందట ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద చూశాను. వాళ్ళ కుమారుడు ఏదైనా తప్పు చేస్తే ఆ తండ్రి అందరి ముందు తిట్టడండి. కమ్ టు ద రూమ్ అంట. ఎవరికన్నా కమ్ టు ద రూమ్. అది అయిపోయింది, ఇంకా వాడి పని అయిపోయింది. డాడీ నన్ను క్లాస్ తీస్తాడు, లేదా బెత్తం తెస్తాడో, లేదా బెల్ట్ తెస్తాడో, నన్ను కొడతాడా అని అటువంటి భయం. When children do something beyond, the parents have to correct. Parents correct చేయాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు. ఎక్కడ పెంచాలండి? మనం మేమేమిచ్చి పెంచుతున్నాం? లగ్జూరియస్ లైఫ్, చాలా డబ్బులు ఇచ్చి అదే ద్వారా ఎంజాయ్ చేయి అంటున్నాం. కానీ ఇక్కడ చెప్తున్న దేని వాక్యం ఏంటి? శిక్షలోను బోధలోను, దేవుని వాక్యంలోను వారిని పెంచాలి. దేవుని వాక్యం పెంచి మనం చెప్తున్నాము. వారికి కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ఫ్యామిలీ ఆల్టర్ ఉందా? ఈ సమయంలో మేము ప్రేయర్ చేసుకుంటాము మా కుటుంబంలో అని ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతారా? కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నేను అందరిని అనట్లేదు. కొన్ని కుటుంబ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ బాధ్యత ఎవరిది? ఎవరిదో ఒకరిది ఉండాలి. తల్లిదో ఉండాలి, లేదా పిల్లలన్నా చెప్పాలి. ఆ మమ్మీ ఈరోజు టైం అయిపోతుంది, ప్రేయర్ టైం కదా, మనం అందరం పాటలు పాడుకుందామని చెప్పాలి పిల్లలు కూడా. కనుక ఆ విధంగా మనము దేవుని యొక్క బోధలో శిక్షలో వారిని ప్రేమించాలి. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లోనికి మనం వద్దాం. మనం ఆత్మననుసరించి జీవించు వారమైతే ఆత్మననుసరించి క్రమముగా నడుచుకోము. ఆత్మ అనుసరించి. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందండి? మనము పిలిస్తే వచ్చేస్తాడా ఆత్మ? ఎప్పుడైతే మనం రక్షించబడతామో, ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తామో, మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడతామో, ఆ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు యేసు ప్రభువు తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపుతాడు.
పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క అవగాహన మీకుందా? రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఆచార ప్రకారంగా, లేదా తల్లిదండ్రులు చెప్పారని పెళ్ళి కావాల్సి వస్తుందని, లేదా దేని కొరకు బాప్తిజం సర్టిఫికేట్ కావాలి, ఏదో మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి అంటే బాప్తిజం తీసుకున్నారా? మీరు నిజమైనటువంటి పశ్చాత్తాపంతో తీసుకున్నారా? మీరే నిర్ణయించుకోండి. కనుక పరిశుద్ధాత్ముడు మనం రక్షణ పొందుకున్న సమయంలో ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో, ప్రభువా నేను నిన్ను నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను అని నోటితో చెబుతామో, ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మను మన హృదయంలో పెడతాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆత్మ అని చెప్తున్నారు కదా, ఆత్మ అనేది స్త్రీలింగం కాదు. చాలాసార్లు భక్తులు మొన్న కూడా చెప్పారు, పురుషుడు అంటే డూ అనేటువంటి మాట రావాలి. ఆత్మ వచ్చింది అని అనకూడదు. అర్థమైంది కదా? కనుక ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంది. కనుక ఈ ఆత్మ మన జీవితంలో, మన హృదయంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏం చేయనయ్యింది? ఆ పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ విధంగా చదవగలుగుతాం. ఆయన అని ప్రారంభమైంది. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన అంటే ఎవరు? ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు వచ్చి పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొన చేయండి. కనుక మన పాపం చేసినప్పుడు మనం నొప్పించబడుతున్నామా? ఎవరినైనా దూషించినప్పుడు మనం నొప్పించబడుతున్నామా? నేను ఎవరినైనా ఏదైనా వస్తువును నేను తీసుకున్నప్పుడు నేను వాళ్ళని అనవసరంగా తీసుకున్నాను, దొంగిలించానని మన యొక్క హృదయం ప్రిక్ అవుతుందా? గుచ్చుకుంటుందా? నొచ్చుకుంటుందా మన హృదయం? ఒకసారి అది పాపం. పాపం అంటే చాలా ఇప్పుడు చెప్పేటువంటి శరీర కార్యం ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. అక్కడ దేవునిగా పూజించకుండా ఉంటే అది పాపం. దేవుని నిర్లక్ష్య పెడితే పాపం. ఈ రోజుల్లో జరిగేది అదే. ఆ హైందవులు, క్రైస్తవేతరులు ఎవరైనా కూడా యేసు ప్రభువుని అంగీకరించట్లేదు. వాళ్ళు అంగీకరించకుండా ఉంటే వాళ్ళకి ఆ పాపం తగులుతుంది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు యేసు ప్రభు మన రక్షకుడు అని తెలిసి కూడా, దేవుడు అని తెలిసి కూడా ఆయన నిర్లక్ష్యంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేసేటువంటిది కూడా పాపమే. కనుక ఆత్మ మన పాపాన్ని గురించి ఒప్పించబడాలి. నేను చేసేదే కరెక్ట్, నేను అన్నదే కరెక్ట్, నేను చేసే కార్యమే కరెక్ట్, నేను బెస్ట్, నేను చేసే కార్యాలన్నీ బెస్ట్ అని అనుకోవడం కాదు. ఎక్కడైనా పొరపాటు ఉందేమో, నేను చేసిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంది. నేను అందరినీ మెప్పించలేను కదా. మనం అందరం కూడా అందరినీ మెప్పించలేము. ఇంట్లో నలుగురు ఉంటేనే ఒకరు విరోధంగానే ఉంటారు మనం చేసేదాన్ని, అవునా కదా? కనుక ఆ విధంగా మనం అందరినీ నొప్పించలేము, కానీ దేవుని మనం మెప్పించగలుగుతాం. ప్రభు నేను చేసింది తప్పేమో, నేను చేయకుండా ఉండాల్సిందేమో అని మన పాపాన్ని గురించి, మన బలహీనతల గురించి దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా ఒక వాక్యం ఉంది. యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 7వ వచనంలో ఏముంది? మన పాపములను మనము ఒప్పుకొని, ఆయన ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఒప్పుకోకపోతే మన వీటి మీద ఉంటుంది అన్నమాట. మనం ఒప్పుకుంటే మనం ఒప్పుకున్న పాపాలన్నీ యేసు ప్రభు మీద ఉంటాయి. సెలవులో ఆయన కార్చినటువంటి ఆ రక్తం ఉంది కదా, దానిలో మనల్ని కలుగుతాడు. ఆయన మోస్తాడు మన పాప భారాన్ని. కనుక ఆయన మీద మనము ఆ పాపమంతా ఆయన మీదకి వేయాలి, అంటే ఒప్పుకోవాలి. నీతిని గురించి అంటే మంచి ఏది, చెడు ఏది, నేను చేయాల్సింది ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నేను చేస్తున్నానా లేదా అని ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఒక తల్లిగా ఉండి
ఇంట్లో నేను వండను, మీరు ఏమన్నా చేసుకోండి అని 4 పిల్లలు తల్లి అన్నది అనుకోండి, ఆమె ఏమంటారు? బాధ్యత లేదు, ఆమె చేయవలసినటువంటి పనులు తనకు అర్థం కావట్లేదు అని అంటాం. ఒకవేళ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను, కొందరైతే సీట్లోనే ఉంటారు, గవర్నమెంట్ ఆఫీస్లో సీట్లోనే ఉంటారు, వాళ్ళు పంచి కొడతారు, ఎక్కడో ఉంటారు, సైన్ పెడతారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళ సొంత పనుల్లో ఉంటారు. కానీ దేవుడు నువ్వు చేస్తున్న పని కరెక్టా? నీ మనస్సాక్షిని దేవుడు గద్దిస్తాడు కదా. కనుక గద్దించబడినప్పుడు నీవు ఒప్పుకుంటావు. అదే నీతిమంతుడు ఏం చేస్తాడంట? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వాడు పాపము చేయలేడు, చేయజాలడు. కనుక ఎవరికి వారే పరీక్షించుకుంటారు. నేను చాలాసార్లు చెప్తున్నటువంటి మాట, పాపులకు యొక్క కనుదృష్టి ఎక్కడ ఉంటుందంట? బుద్ధిగంతాల్లో ఉంటుంది. అదే విశ్వాసి అయినటువంటి, రక్షించబడినటువంటి వారి యొక్క కళ్ళు దేని చూస్తాయంటే తలలో ఉంటాయి కాబట్టి తను తాను చూసుకుంటాడు. అది డిఫరెన్స్. కనుక నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. కనుక మన నీతి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంది? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి. మన నీతిమంతులు వాళ్ళు చెప్పుకుంటున్నాం, కానీ ఆయన చూసేది ఏంటి? మురికి గుడ్డ. కనుక జాగ్రత్తగా మన క్రియలు, మనం చేసే పనులను మనం పరీక్షించుకొని క్రమముగా నడుచుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. కీడుకు దూరంగా ఉండాలి, అబద్ధానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం ఏం చేసినా కూడా మనము దాన్ని ఒప్పుకొని మనము పరిశుద్ధపరచబడాలి. అందుకని మూడోది ఏంటంటే, తీర్పును గురించి ఆత్మ నిన్ను ఒప్పింప చేయను. తీర్పు జరుగుతుంది ఒక రోజు. కనుక పక్షపాతం ఉండదు. దేవుడు ఆ యొక్క పక్షపాతం చూపే దేవుడు కాదు. కనుక ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి జీతం ఇవ్వటానికి ఆయన చేతిలో జీతం పట్టుకొని రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చదివి ఆ తర్వాత మనము ఆ యొక్క తీర్పు సింహాసనం దగ్గర ఉన్నప్పుడు మనం తీర్పు తీర్చబడతాం. మన క్రియలను బట్టి తీర్పు తీర్చబడతాం. ఇక్కడైతే మనం చేసేటువంటి తప్పులు, పాపాలు, అతిక్రమాలు, దోషాలు ఇవన్నీ కూడా ఎవరు కనబడకుండా చేస్తాం. కానీ దేవుడైతే అక్కడ అందరికీ కనపరుస్తాడు, అందరి ముందు అడుగుతాడు. కనుక దాన్ని ఒప్పుకుంటామా మనం? కానీ ఈ లోకంలో ఉండగానే ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు అని మనం విడుదల పొందుకోవాలి. పాపం నుండి విడుదల పొందుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు తన జీవితంలో చెప్తున్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు భక్తుడు దాదాపుగా 13 పత్రికలు రాశాడు. అనేక సంఘాలను ఆయన స్థాపించాడు, వాటిని భద్రపరిచాడు, వాటిని ఆ వాక్యం చేత పోషించాడు, బలపరిచాడు. ఆయనే అంత భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తప్పిపోతానేమో, నేను భ్రష్టుడైపోతానేమో, కనుక ప్రభువా నేను నన్ను నలగొట్టుకుంటున్నాను, నన్ను నేను లోపరుచుకుంటున్నాను. మనల్ని ఆ విధంగా పౌరుకున్నటువంటి మనస్సు మనకున్నాను. ప్రభా నేను నలగొట్టుకుంటాను, నేను కన్నీళ్ళు కారుస్తాను, నేను చేసినటువంటి పాపానికి నేను పశ్చాత్తాపడతా ప్రభా, నేను కన్నీళ్ళు కార్చిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా అని మనం అడగగలం. అందుకని ఇంకో వాక్యము పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాపులలో నేను ప్రధానుడను అంటాడు. ఆయనే ప్రధానుడే, ఫస్ట్ నేను ఆయనేదే ఉంటే మనం ఎక్కడ ఉంటాం? మనం అసలు ఉండనే ఉండము కదా. కనుక
పౌలు భక్తుడు అంతటి పరిశుద్ధుడిగా జీవించండి. ఆయనే చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి నేను చెప్తాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట నేను చదువుతున్నాను. అన్ని విషయములలో మితముగా, మాట్లాడే విషయంలో మితం, తినే విషయంలో మితం. మనకి ఎంత కావాలో అంతే. ఒకవేళ ఎక్కువ తింటే ఏమవుతుంది? వామిటింగ్ వస్తుంది, అజీర్ణం అవుతుంది. కనుక ఎక్కువ నిద్రపోతే ఏమంటారు? సోబడిపోతుంటాం కదా. కనుక ఇవన్నీ మనకు వద్దు. కనుక అన్ని విషయాల్లో మనం ఏ పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నేను ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ ఏది నన్ను చేయమంటుందో అదే నేను చేస్తానని ఆత్మకు మనం లోబడాలి. కనుక ఆ విధంగా మనము మనల్ని సరి చేసుకోవాలి. ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మను అనుసరించి ఆత్మకు లోబడి మనం నడుచుకోవాలి, క్రమముగా నడుచుకోవాలి అని చెప్తుంది. ఆ తర్వాత 26వ వచనం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నది ఏంటంటే, ఒకరినొకరము వివాదములకు రేపకయు, ఒకరి ఒకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉండము. కనుక మనం ఇతరుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉన్నామో మనం గ్రహించుకోవాలి అన్నమాట. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే చాలాసార్లు మనం అనేక విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం. మనం పడిపోతున్నటువంటి విషయాల్లో మనం సరి చేసుకోవటమే క్రమపరచు. ఎక్కడైతే మనం తప్పిపోతున్నాం, ఒకసారి తప్పు చేశాము, ఆ తప్పు మళ్ళీ చేయకూడదని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఒకసారి మనం ఇంట్లో లేడీస్ పాలు పొయ్యి మీద పెడతారు కదా, అది మర్చిపోయి ఇంకో పని చేస్తూ ఉంటే అది కొనుక్కోతాం. కానీ దాని దగ్గర ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం. పాలు పొంగిపోతే ఏమవుతుంది? డబుల్ వర్క్, పాలు నష్టము, మళ్ళీ అది క్లీన్ చేయడానికి ఇంకో 10 నిమిషాలు మనం వేస్ట్ చేయాల్సి వస్తుంది. కనుక అన్ని విషయాల్లో క్రమంగా సమయానికి పాటించాలని మరి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, ఒక బిలీవర్ ఇంకో బిలీవర్తో స్నేహం, ఇంకో బిలీవర్తో, ఇది కూడా నేను విన్నదే, ఒక ఇలస్ట్రేషన్ విన్నదే. కనుక విశ్వాస అయినటువంటి ఒక అతను అవిశ్వాసతో స్నేహం చేశారు. కనుక వాళ్ళిద్దరు స్నేహం కాబట్టి కలిసి వెళ్తారు, కలిసి ఉంటారు, కలిసి తింటారు, వాళ్ళింటికి వీళ్ళు వస్తారు, వాళ్ళింటికి వీళ్ళు వెళ్తారు, అట్లా జరుగుతూ ఉంటాయి. కనుక ఆ విశ్వాసకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే పేక ఆట ఆడడం. ఏంటంటే పేక. కనుక ఈ విశ్వాసం కూడా అక్కడ తీసుకెళ్ళారు. పేక ఆడుతుంటే ఆయన కూడా కూర్చున్నాడు. ఈ అవిశ్వాసంగా పేకాట ఆడుతుండ్రు. వాడికి ఏమో ఆ కార్డ్స్ వేయటం రావట్లేదు, ఓడిపోతున్నాడు. అయితే ఇక్కడ కూర్చున్న విశ్వాసి ఆయన చెప్తున్నాడు, ఈ కార్డు కాదు ఆ కార్డు వేయాలి చెప్తున్నాడు, ఇది తీసుకొని అది వేయాలి అంటే ఈయన కూడా వచ్చు. అయితే ఆయన చేయలేకపోయాడు. సరే నువ్వు లేవు, నేనే కూర్చుంటా అక్కడ. అది మన పరిస్థితి. ఇంకో ఉదాహరణ నేను చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, 2 స్త్రీలు ఉన్నారు. వారు ఒకరు క్రైస్తవులు, ఒకరు అవిశ్వాసి. నీళ్ళ పంపులు, ఇదివరకు పబ్లిక్ ట్యాప్స్ ఉండేవి, కనుక అక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నేను ముందు పట్టుకుంటాను పోట్లాడు. అయితే అవిశ్వాస అయినటువంటి ఆమె కొన్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆమె తిడితే ఈ మొగుడు ఉంటుందా? ఈ మొగుడు ఊరుకోదు. ఆమె కూడా తిట్టడం మొదలుపెట్టింది. భాషలో తిట్లు, మీకు తెలిసి ఆ మాటలు ఏంటో. కానీ ఆ విధంగా తిడుతూ ఉండండి. తిడుతుంటే కాసేపటికి కొంచెం దూరం నుంచి పాస్టర్ గారు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? పాస్టర్ గారు వస్తున్నారు. ఆ పాప దగ్గరికి వచ్చి అమ్మ ప్రైజ్ రాడు అన్నాడు. ఈమె కూడా ప్రైజ్ రాడని ప్రైజ్ రాడని ఈమెను తిడుతున్నాడు. ఆమె హల్లెలూయా అని అవిశ్వాసం తిడుతుంది.
ఆ విశ్వాసం ఏమనుకుందంట, ఇది కూడా ఒక తిట్టేమో అనుకుని ఆమె కూడా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ అంటుంది. అది మన పరిస్థితి. వాళ్ళతో కలిసిపోతుంది, వాళ్ళతో ఏకీభవిస్తుంది. వారు చేస్తుంటే మనం చేస్తున్నాం. మనకు వారికి తేడా ఏంటి? విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఎక్కడుంది? చర్చికి వెళ్ళే వాళ్ళకి చర్చికి వెళ్ళని వాళ్ళకి ఏం తేడా ఉంది? కనుక ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే అది కూడా మనం సమ్మతి కలిగి ఉన్నాం అన్నమాట. వారు చేసేటువంటి ఆ యొక్క పాపపు కార్యంలో మనం కూడా సమ్మతి కలిగి ఉన్నాం. వాళ్ళని క్రమపరచడానికి మనకి ఇష్టం లేదు, వాళ్ళు బాగుపడటం మనకి ఇష్టం లేదు, కాబట్టి మనం క్రమశిక్షణ నేర్పించట్లేదు. కనుక మనము క్రమముగా ఆత్మను అనుసరించి నడుచుకుని వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచు. వివాదాలు ఉండద్దు, కలహాలు ఉండద్దు, అసూయలు ఉండద్దు, మరి అతిశయం ఉండకూడదు, నేను ఎక్కువ నేను తక్కువ అనే ఆ యొక్క ఏమి ఉండకూడదు. మరి చాలా తారతమ్యాలు చెప్పారు మొన్న ప్రవీణ్ గారు. భాషలు, మరి మన వాళ్ళ మీ వాళ్ళ అనే భేదం ఉండకూడదు. చర్చికి వచ్చినప్పుడు అందరూ విశ్వాసులే. పై నుండి దేవుడు చూసినప్పుడు అందరూ స్త్రీ పురుషులు పాపం చేస్తున్నారు, పరిశుద్ధులు ఎవరు? ఆ విధంగా దేవుడు చూస్తారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, దేవుడి వాక్యం విన్న తర్వాత, మనం రక్షించబడిన తర్వాత పాపాన్ని అసహించుకుంటూ జీవించాలి. కనుక అట్టి క్రమంగా నడుచుకోవటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ప్రకటనలు చేసిన తర్వాత నేను ముగిస్తాను. దయచేసి గమనించండి.